సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ చెన్నైకి వెళ్లనున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇవాళ భారీ ఎత్తున నిర్వహించతలపెట్టిన మహావిద్యా చైతన్య ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానం మేరకు ఆయన చెన్నైకి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు 3 రాష్ట్రాలకు తాజాగా నియామకమైన ఏఐసీసీ పరిశీలకుల సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో మీటింగ్ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. సమావేశంలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. పరిశీలకుల నియామక ప్రక్రియలపై దిశానిర్దేశం చేయనున్నారు. డీసీసీ నియామకాల కోసం తెలంగాణ 22 మంది పరిశీలకులను నియమించింది ఏఐసీసీ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజుకు చేరుకున్న ఇవాళ క్వశ్చన్ అవర్తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమివ్వనున్నారు. పెన్షన్లు, నిరుద్యోగ భృతి, దర్జీలకు ఉపాధి అవకాశాలు లాంటి ప్రశ్నలున్నాయి. అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 7 గంటలకు హంస వాహనంపై కనువిందు చేయనున్నారు. తెలంగాణలో 562 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాత్రి టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రాధాన్య పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టులు, 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మరొక పోస్టును న్యాయ వివాదంతో విత్హోల్డ్లో పెట్టినట్లు పేర్కొన్నారు. హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును నిలిపివేయడంతో ఫలితాలు విడుదలకు మార్గం ఈజీగా మారింది. తీర్పు వచ్చినప్పటి నుంచి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. అధికార టీడీపీ కూటమిపై ప్రతిపక్ష వైసీపీ రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. తమ పార్టీ కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులు, వేధింపులను నమోదు చేసేందుకు డిజిటల్ బుక్ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు జగన్. గత ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్ ప్రస్తావించిన రెడ్ బుక్ కు ఇది సమాధానంగా కనిపిస్తోంది. ఈ రోజు అది రెడ్ బుక్ కావచ్చు, రాబోయే రోజుల్లో అది డిజిటల్ బుక్ అవుతుందని జగన్ వ్యాఖ్యానించారు. దేశద్రోహి కాంగ్రెస్, ప్రజాద్రోహి బీజేపీ అని విమర్శించారు కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తూ ఉంటే కేంద్రంలో బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. జీఎస్టీ పేరుతో 8 ఏళ్లుగా ప్రజల నుంచి 15 లక్షల కోట్లు దోచుకున్న ప్రధాని ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం జీఎస్టీ స్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలి అనడం హాస్యాస్పదమని విమర్శించారు. అంతేకాదు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం కుంటుపడుతోందని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించి ఇప్పుడు ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ శాసనమండలి 5వ రోజు సమావేశాలు హాట్ గా కొనసాగాయి. మెడికల్ కాలేజీలపై చర్చకు కొద్ది రోజులుగా వైసీపీ పట్టుబడుతూ ఉండడంతో ఆ అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారని వైసీపీ చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. పీపీపీ మోడ్లో వెళ్లడం వల్ల విద్యార్థులకు అదనంగా 200 సీట్లు వస్తాయని మంత్రి సభకు తెలిపారు. దీంతో విద్యార్థులకు ఏ విధమైన నష్టం ఉండదన్నారు.
తమ విధానం కూడా గత ప్రభుత్వం తీసుకున్న విధానంలాగే ఉంటుందని మంత్రి వివరించారు. యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని చెప్పారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ వాదనను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స తప్పుపట్టారు. పీపీపీ మోడ్లో పెట్టిన కళాశాలలను ఫెయిల్ అయ్యాయని బొత్స అన్నారు. వైద్యాన్ని, చదువును డబ్బులతో సభ్యులు కొలవడం సరికాదన్నారు బొత్స. ప్రభుత్వ మెడికల్ కాలేజ్లను పీపీపీ పేరుతో ప్రైవేటుకు అప్పగిస్తే వాళ్లేమైనా ఇంట్లో డబ్బులు తెచ్చి కాలేజ్లు, హాస్పిటల్స్ ను నిర్వహిస్తారా అని ఎమ్మెల్సీ బొత్స ప్రశ్నించారు. ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ చేతిలో పెట్టడం అంటే పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేయడమేనని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ పరం చేస్తే బాధ్యత వహించేదెవరు అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రజారోగ్యం, విద్య ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నేతగా తనను గుర్తించేలా ఆదేశాలివ్వాలంటూ వైసీపీ అధినేత జగన్ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలిచ్చింది హైకోర్టు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. స్పీకర్ అయ్యన పాత్రుడు, పయ్యావుల కేశవ్తో పాటు స్పీకర్ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శికి నోటీసులిచ్చింది ఏపీ హైకోర్టు. బొగ్గు, గనులు, పునరుత్పాదక శక్తి, ఖనిజ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా భారత్ అంతర్జాతీయ ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఇంధన ఎనర్జీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన అవకాశాలు అందిపుంచుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దేశంలో మైనింగ్ సెక్టార్లో సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు ఆయన. ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యత పెరుగుతోందని, 32,000 కోట్లతో నేషనల్ మినరల్ క్రిటికల్ మిషన్ను ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శలు చేశారు. బీసీల పేరుతో 2 పార్టీలు మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ కు దమ్ముంటే 42% రిజర్వేషన్ నోటిఫై చేస్తూ జీవో ఇవ్వాలని, అందుకు బీజేపీ మద్దతిస్తుందని చెప్పారు. రిజర్వేషన్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఆపొద్దని చెప్పారు. శాసనమండలిలో జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి సత్యకుమార్. 4 ఏళ్లలో ఒక్క వైద్య కళాశాలను పూర్తి చేయలేకున్నా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అదే 2 ఏళ్లలో అద్భుతమైన ప్యాలెస్ నిర్మించుకున్నారని మండిపడ్డారు. దేవి నవరాత్రుల సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. అమ్మవారి మాలలు వేసుకున్న భక్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బండి సంజయ్ సహకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మహాశక్తి ఆలయ దర్శనం పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో పనిచేస్తున్నాం. నియోజకవర్గాలు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సానుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇంద్రవెల్లి సభలో ఆదివాసీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అండగా నిలబడకపోతే అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని తెగేసి చెప్పారు. తమకు ప్రభుత్వాలు అండగా నిలవని పక్షంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలోని వనరుల్ని తరలించకుండా అడ్డుకుంటామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు లంబాడాలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ఆదివాసీలను లంబాడాలు కించపరిచే విధంగా మాట్లాడితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు మోమిన్పేట ఏవో భూపతి జయశంకర్. ఫర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం భూపతి ₹1,00,000 డిమాండ్ చేశాడు. 75,000కు ఒప్పుకొని ఫర్టిలైజర్ లైసెన్స్ అనుమతులిచ్చారు ఏవో భూపతి జయశంకర్. మొదటి విడతగా 50,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. విజయవాడ ఉత్సవ్ మరో 100 ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నట్లు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. విజయవాడ హాటెస్ట్ సిటీ, కూల్ పీపుల్ అని ఆయన వ్యాఖ్యానించారు.
నిన్న ఉపరాష్ట్రపతి విజయవాడ ఉత్సవ్ 2025లో పాల్గొన్నారు. అంతకంటే ముందు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. విజయవాడ రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన నగరంగా ఉండబోతోందని ఉపరాష్ట్రపతి చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతి అయ్యాక మొట్టమొదటి ప్రయాణం విజయవాడకే వచ్చానని చెప్పిన ఆయన తనకు అద్భుతమైన గౌరవం దక్కిందన్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున స్వామివారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా బేడి ఆంజనేయ స్వామిని చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆ తర్వాత మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను ఆలయంలోకి తీసుకువెళ్లారు. దర్శనం అనంతరం చంద్రబాబు కుటుంబానికి వేద పండితులు ఆశీర్వచనం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే ఏపీ సీఎం చంద్రబాబు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని వకులామాత, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకారుల సన్నిధి, యోగా నరసింహస్వామిని దర్శించుకున్నారు. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వదళాలతో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో, అలానే శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు రావణ వాహనంపై ఆశీలను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో పర్యటించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించి శ్రీవారి ప్రాబల్యాన్ని నలుదిశలా చాటే బాధ్యత అందరిపై ఉందని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ రాష్ట్రంలో ఎక్కువసార్లు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు తనకిచ్చాడన్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరే ఆయన చూస్తూనే పెరిగానని, ఏ కష్టం వచ్చినా ఆయన మీద భారం వేసి ముందుకు సాగానని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి మహోత్సవాల్లో 3వ రోజుకు చేరుకున్నాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి రూపం భక్తుల్లో పారవస్యాన్ని నింపింది. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యాభివృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సూపర్ హిట్ కావాలని అంబటి రాంబాబు ఆకాంక్షించారు. ఇటీవల నటించిన 2 సినిమాలు విజయం సాధించకపోవడంతో ఈ సినిమా కోసం పవన్ కసిగా పనిచేసినట్లు భావిస్తున్నానని చెప్పారు. డిప్యూటీ సీఎం బాధ్యతలు పక్కన పెట్టి నటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు 1000 రూపాయలకి టికెట్ పెట్టారని తప్పుపట్టారు. ఇది అవినీతి, అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీవీ కథనాలకు అధికారులు స్పందించారు. వచ్చే నెల 10న డిప్యూటీ సీఎం పవన్ వస్తారని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. దీంతో కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన విరమించారు. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల మత్స్య సంపద నాశనమైపోతోందని రోడ్డెక్కారు గంగపుత్రులు. సముద్రంలో వేటకు వెళ్లినా ఉపయోగం లేదని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టమైన హామీ ఇస్తే గానీ తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. మెగా డిఎస్సీతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థుల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, గౌరవప్రదమైందని డీకే బాలాజీ పేర్కొన్నారు. దేశ దిశ దశను నిర్దేశించేది టీచర్లేనని అన్నారు. ఎంతో మంది విద్యార్థులను ఐఏఎస్లు, ఐపీఎస్లను దేశాధినేతలుగా తీర్చిదిద్ది సమాజానికి అందించేది ఉపాధ్యాయులేనని అన్నారు. ఒకప్పుడు హింసాత్మకంగా ఉండే జపాన్ను హింస లేని దేశంగా మార్చింది ఉపాధ్యాయులేనని గుర్తు చేసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలో సుమారు 6,000 కోట్ల విలువైన రైల్వే రహదారి అభివృద్ది ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పీజీ, యూజీ సీట్ల పెంపునకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ప్రపంచ దేశాలపై సుంకాలతో అమెరికా విరుచుకుపడుతూ ఉండడంతో మార్కెట్లు అనిశ్చితులకు గురవుతున్న వేళ భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరఫరా గొలుసును సుస్థిరపరచుకోవడం ద్వారా సింగిల్ మార్కెట్, ఒకే సరఫరాదారుపై ఆధారపడడం తగ్గించుకోవాలని గ్లోబల్ సౌత్ దేశాలకు విజ్ఞప్తి చేశారు ఆయన. బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బీహార్ ఎన్నికలు, ఓట్ల చోరీ అంశం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు. పార్టీ బలోపేతంపై పార్టీ అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అత్యంత వెనుకబడిన తరగతుల వారికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై దృష్టి పెట్టింది. 10 అంశాల కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కూటమితో తాము భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి విజయం సాధించగానే రాష్ట్రంలో తక్షణం దీనిని అమలు చేస్తామని వాగ్దానం చేసింది. పాట్నాలో నిన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 4 మృతి చెందారు. భారత వాయుసేనకు కొన్ని దశాబ్దాలుగా వెన్నెముక వలె ఉండి ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన MiG-21కు వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ వీడ్కోలు పలుకనున్నారు. రేపు చండీగఢ్ వాయుసేన కేంద్రం వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఢిల్లీలో ఆశ్రమాన్ని నిర్వహిస్తోన్న ఓ బాబాపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా 17 మంది విద్యార్థినులు ఆయనపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ స్వామి పార్థసారథి తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థినులు ఆరోపించారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టైన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వీరిరువురు విగ్రహాలు వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్లో కనిపించాయి. అక్రమ బెట్టింగ్ యాప్ మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ క్రికెటర్లతో పాటు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటుడు సోనూ సూద్కు నోటీసు ఇచ్చింది. అందులో భాగంగా ఆయన నిన్న ఈడీ ముందు హాజరయ్యారు.